ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. దేవుడు ఈ వచనములను దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, వ్యాకులమునకు దుఃఖమునకు మన ఏడుపునకు ప్రధాన కారణము నీ హృదయమే. హృదయములో ఉన్న పాపక్రియలను బట్టి దేవుని యొద్ద వ్యాకులపడాలి, దుఃఖపడాలి. ప్రభు సన్నిధిలో ఏడుస్తూ కన్నీటితో మన పాపములను ఒప్పుకోవాలి. అయితే మన హృదయమును దేవునికి ఇచ్చిన ఎడల చెడ్డ తలంపులు రాకుండా, వచ్చిన వాటిని ఉండకుండా దేవుడే దయచేయును. ఎందుకంటే హృదయ నిర్మాణకుడు ప్రభువే కాబట్టి ఆయనకు తెలియను. ఆయనే హృదయమును బాగు చేయును. అనగా దేవుడు నీ యొక్క ఒప్పుకోలు చూసినప్పుడు నిజమైన పక్షతాపంలో నీవు కనబడవలేను. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనములో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయనని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే సామెతలు 14వ అధ్యాయము 13వ వచనంలో ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగునని తెలియజేస్తూ ఉన్నాడు. మనము దేవుని గ్రంథములో లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం గమనిస్తే ధనవంతుడిని గూర్చి ప్రభు ఇలాగూ అంటూ ఉన్నాడు. నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుమని. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావని ప్రభు సెలవిచ్చాను. ఎందుకనగా దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. కనుక ప్రియులారా, మీ పాపముల విషయమై దుఃఖముతో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే దేవుడు నీకు సమస్తమును దయచేయును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.